హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నశ్రీ కిచెన్. ఈరోజు టైము ఇంకా గ్యాస్ రెండు సేవ్ చేసుకుంటూ వంటను క్విక్గా ఎలా చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో అండి. ఈ వీడియోలో నేను మీకు గ్యాస్ సేవ్ చేసుకుని టైం సేవ్ చేసుకుని క్విక్గా వంటను ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇలాంటి ఒక డబ్బా ఉందనుకోండి ఇంట్లో, మనకి చాలా క్విక్గా వంటను చేసుకోవచ్చండి. మార్నింగ్ లంచ్ బాక్సులు పెట్టాలి అనుకునే వాళ్ళు చాలా హడావిడిగా వంట చేస్తూ ఉంటారు. అందుకోసమని ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలా ప్రిపేర్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి టైం సరిపోదు, చాలా హడావిడి అయిపోతుంది మార్నింగ్ టైంలో ఈ లంచ్ బాక్సులు పెట్టే వాళ్ళకైతేని. వాళ్ళకి ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి ఒక డబ్బా ఉందనుకోండి మనకి ఇంట్లోనూ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను కుక్కర్లో కూరగాయ ముక్కలన్నీ వేసుకుంటున్నానండి. నేను సాంబార్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా టమాటాలు, ములక్కాడ, సొరకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి మొత్తం సాంబార్లో ఏమైతే మనం కూరగాయలు వేసుకుంటామో అవన్నీ కుక్కర్లో వేసేసుకుని దీనిలో చింతపండు రసం వేసుకోవాలండి. దీనిలో సాంబార్కి ఎంతైతే చింతపండు సరిపోతుందో దాని నుంచి తీసిన రసాన్ని వేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఈ డబ్బాలో కందిపప్పుని నానబెట్టుకున్నానండి. ఒక అరగంట ముందే కందిపప్పుని డబ్బాలో వేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఈ డబ్బాని మనం ఈ కుక్కర్ మధ్యలో ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుని ఈ కుక్కర్ మీద మూతను పెట్టుకుని విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం అనుకోండి, మనకి ఒకేసారి పప్పు ఉడికిపోతుంది, కూరగాయ ముక్కలు కూడా ఉడికిపోతాయండి. మనం చింతపండు పులుసు వేయడం వల్ల కూరగాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోవు అనమాట. కరెక్ట్గా ఉడికి ఉంటాయి, ముక్కల్లాగానే ఉంటాయి. అలాగే మనం కుక్కర్లో ఏమన్నా పప్పు ఉడికించుకుంటున్నా, రైస్ ఉడికించుకుంటున్నా, దానిలో కూడా ఇలా డబ్బాలో మనం ఎగ్స్ని కానీ లేదా ఆలుగడ్డలు కానీ వేసుకుని పెట్టి ఉడికించుకోవచ్చు అండి. ఇలా మధ్యలో పెట్టి ఉడికించుకోవచ్చు. మనకి పప్పుతో పాటు ఎగ్స్ కూడా ఉడికిపోతాయి, లేదా ఆలుగడ్డలు వేసుకుంటే ఆలుగడ్డలు ఏవైనా కూడా ఉడికిపోతాయండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, పప్పు మూత తీసి చూపిస్తున్నాను. ఎంత మెత్తగా ఉడికిందో పప్పు, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మనం పప్పు కూరగాయ ముక్కలు కలిపి పెట్టేసామనుకోండి, పప్పు మెదుపుకోవడానికి అవ్వదు కాబట్టి నేను ఇలా సపరేట్గా డబ్బాలో పెట్టుకుని ఉడికించుకున్నాను. ఇప్పుడు మనకి కూరగాయ ముక్కలు అలాగే పప్పు రెండు కూడా ఒకే టైంలో ఉడికిపోయినాయి. ఈ పప్పు నేను ఇలా స్మాష్ చేసుకుంటున్నానండి, మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. దీనిలో ఇలా స్మాష్ చేసేసుకుని, ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి సాంబార్ అనేది కొంచెం చిక్కగా వస్తుందండి. అదే మనం పప్పుతో పాటు కూరగాయలు అన్నీ కలిపి పెట్టేసామంటే పప్పుని ఇలా మెదుపుకోవడానికి ఉండదు, పప్పు కొంచెం అడుగున పప్పులాగా ఉండిపోతుంది. ఇలా చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే తొందరగా వంట కూడా అయిపోతుందండి మనకి. ఈ పప్పు అంతటిని ఇలా మెదుపుకుని దీనిలో నేను కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసేసుకుని దీనిలో గిన్నెని మనం స్టవ్ మీద పెట్టేసుకుని కారం, పసుపు, ఉప్పు మనం ఇందాక కూరగాయ ముక్కలకి సరిపడగానే వేసానండి. ఇప్పుడు మిగిలిన ఉప్పు అంతా ఇందులో వేసుకుంటున్నాను. సాంబార్కి సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే కారం, పసుపు, అలాగే సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకుని, ఈ పప్పు ఇప్పుడు ఉడుకుతుంది కదండి కొంచెం, దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మనం కూరగాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నాం కదండి కుక్కర్లో, ఆ కూరగాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసుకుని చూడండి, కూరగాయ ముక్కలు కూడా ఎంత బాగా ఉడికినాయో, ముక్కల్లాగానే ఉన్నాయి, అలాగే మెత్తగా ఉడికినాయి కూడా కూరగాయలు. ఈ కూరగాయ ముక్కలన్నిటిని కూడా ఈ పప్పులో వేసుకుని, చిక్కదనం ఇది సరిపోతుందంటే మీరు ఇలాగే ఉంచేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీకు కొంచెం వాటర్ కూడా వేసుకుని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకుని తాలింపు వేసుకుంటే సాంబారు తొందరగా అయిపోతుందండి, క్విక్గా చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. చిక్కదనాన్ని చూసుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనకి మరిగిన తర్వాత ఈ సాంబార్ ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను ఎక్కువగానే. అలాగే కొత్తిమీరని కూడా వేసి ఇలా మరిగించేసుకుని దీన్ని ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నానండి. మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని, ఒకవేళ ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ టైంలో. చేసుకుని నేను ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకుంటున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను చిన్నది. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకున్నాను. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసానండి. కొద్దిగా ఇంగు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని మనం మరిగించుకున్న సాంబార్లో వేసి కలుపుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా క్విక్గా ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. పప్పు ఉడికించుకొని కూరగాయ ముక్కలు ఉడికించుకొని చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది. ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగే మనం కుక్కర్లో ఏదైనా ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఇలా ఒక డబ్బాలో ఎగ్స్ కానీ, ఇలా పప్పు కానీ, లేదా ఆలుగడ్డలు కానీ ఏదైనా ఉడికించుకోవాలంటే పెట్టి ఉడికించుకున్నాం అనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, అలాగే క్విక్గా వంటను కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.